మెదక్ జిల్లా కేంద్రంలో ఈట్ రైట్ వాక్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. పోస్టాఫీస్ సర్కిల్ నుండి రామ్దాస్ చౌరస్తా వరకు నిర్వహించిన వాక్ లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్లాకార్డులు చేత పట్టుకుని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిభా సింగ్ మాట్లాడుతూ సమతుల్య ఆహారం, వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో అవసరమని చెప్పారు. ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా వచ్చే రోజుల్లో మాతృత్వ దినోత్సవం, ఎయిడ్స్ అవగాహన, యోగా, మత్తు పదార్థాల నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈట్ రైట్ వాక్ అనే కార్యక్రమం మనం చేస్తున్నాము. సో ఇది ఈ వారం మన జరుగుతున్న హెల్త్ వీక్లో ఫస్ట్ డే ఈ టాపిక్ పెట్టడం జరిగింది. ఎందుకు? ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మేజర్ డిసీజెస్ ఏమొస్తున్నాయి, మనకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవి ఎక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు మనకి వేరే రకంగా డిసీజెస్ ఏవైనా ఉంటే మనం అది ట్రీట్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, మహిళల్లో థైరాయిడ్ సమస్య ఎక్కువ పెరుగుతున్నాయి. అట్లాంటి కేసెస్ మనకి ముందుకే వస్తున్నాయి. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక ఏదే మేజర్ ఫినామినా మనం చూస్తున్నాము, ఫ్యాటీ లివర్ డిజీజ్. ఎస్పెషలీ మా రాష్ట్రంలో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, మనకి ఎవరైనా ఎక్కువ మందు తాగిన వాళ్ళకి వస్తుంది అది సమస్య. కానీ ఇప్పుడు మహిళల్లో ఎవరైనా తక్కువ తాగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇది సమస్య వస్తుంది. సో ఎందుకు వస్తుంది ఇది సమస్య? మనకి ఇప్పటివరకు జేసీ గారు చెప్పారు, ఎక్కువ నూనె పెట్టిన తింటున్నారు, బయట తింటున్నారు, అది నూనె క్వాలిటీ ఎట్లా ఉంది తెలియదు మనకి, ఎక్కువ మసాలా కానీ కారం కానీ అది తీసుకుంటున్నారు. అది కూడా వాళ్ళు డైలీ ప్రతి మీల్లో అట్లాంటివి తింటున్నారు. ఒక్కటే ఎప్పుడైనా తింటే మనకి ఇబ్బంది ఉండొద్దు, కానీ డైలీ మీరు అదే తింటున్నారు కాబట్టి అది మనకి లోపలికి ఏం జరుగుతున్నది, మనకు సడన్ గా ఎప్పుడైనా 5 సంవత్సరం తర్వాత 10 సంవత్సరాల సడన్ గా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఖర్చు పెట్టాలి, ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది, చాలా రకరకంగా ఇश्यूज ఉంటాయి. बाद में जाके हेल्थ समस्या भी नहीं आएंगी अपने को. अभी ज्यादातर लोग कैसे खर्चा करते, जब समस्या हो जाती, जब दिक्कत हो जाती, फिर हॉस्पिटल में एडमिट होते, फिर समझ नहीं आता क्या करें. अभी మహిళలకి చూసుకుంటే మనకి చాలా ఇదే రీప్రొడక్టివ్ ఇష్యూస్ వస్తున్నాయి. మనకి వేరే హార్మోనల్ ఇష్యూ సమస్య కానీ ఇదే పిల్లల సమస్య చాలా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఇవి? మనం ముందటి నుంచి మా ఆహారం సరిగ్గా తీసుకుంటే ఇవి అంతా మనకి రాదు. హార్మోనల్ ఇష్యూస్ ఒకసారి స్టార్ట్ అయినా అనుకో, తర్వాత ఇది ట్రీట్ చేయాల్సిన చాలా కష్టం. దానికి ఏం మందు లేదు, ఏం లేదు. మనకి డైలీ యాక్టివిటీలోనే కరెక్ట్ తినాలి, యాక్టివిటీ చేయాలి, యాక్టివ్గా ఉండాలి, అట్లాంటివి మనం ట్రీట్ చేయవచ్చు. సో ఇది చిన్నప్పటి నుంచి మీరు మెసేజ్ పిల్లలకి కూడా ఇవ్వాలి, మన యూత్కి కూడా ఇవ్వాలి. ఎస్పెషలీ మహిళలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, మీరు మీ గురించి కొద్దిగా ఆలోచించండి. జనరల్గా మేము ఏం చేస్తున్నాము, సరే తిన్నాం, సరే పిల్లలకి ఫస్ట్ ఇస్తున్నాము, ఫ్రూట్ చేస్తే మనకి ఇబ్బంది ఉండదు. బిర్యానీ తినాలంటే ఏం కష్టం లేదు, కానీ వారంకి ఒకసారి మనకి అట్లాంటివి తింటే అది అందరికీ మంచిగా ఉంటుంది. సో ఈ మెసేజ్లో यहाँ पे बहुत सारे लोग और भी हैं हमारे, तो यही मैसेज मैं देना चाहती हूँ सबको कि आप बच्चों से शुरू करिए, बच्चों से शुरू करके बड़े लोगों तक आइए. सबको ये मैसेज दीजिए कि हम बचपन से अगर ये आदत डालेंगे तो हमारा खाना पीना सही रहेगा, बाद में जाके हेल्थ समस्या भी नहीं आएंगी अपने को. अभी ज़्यादातर लोग कैसे खर्चा करते, जब समस्या हो जाती, जब दिक्कत हो जाती, फिर हॉस्पिटल में एडमिट होते, फिर समझ नहीं आता क्या करें. अभी మహిళలకి చూసుకుంటే మనకి చాలా ఇదే రీప్రొడక్టివ్ ఇష్యూస్ వస్తున్నాయి. మనకి వేరే హార్మోనల్ ఇష్యూ సమస్య కానీ ఇదే పిల్లల సమస్య చాలా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఇవి? మనం ముందటి నుంచి మా ఆహారం సరిగ్గా తీసుకుంటే కరెక్ట్గా తినాలి. ఇంతకుముందు నా DW గారు చాలా మంచిగా మెసేజ్ ఇస్తున్నారు, ఎప్పుడైనా మహిళలతో మాట్లాడుతున్నారు, హేమభార్గవి గారు, ఏం తినాలి, ఎలా తినాలి, ఏం తినకూడదు. సో అది ఓన్లీ మహిళలకి అప్లికేబుల్ కాదు, అందరికీ అప్లికేబుల్ ఉంటుంది. कि మీరు ప్రోటీన్ తినాలి, కార్బోహైడ్రేట్ తినాలి, ఎలా తినాలి. అది ఎప్పుడైనా మీరు తింటున్నారు, ఫస్ట్ మీరు ఫైబర్ తీసుకోవాలి, తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి, తర్వాత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. ఫైబర్ అంటే ఏంటి? మీరు సలాడ్ తీసుకుంటున్నారు,
క్యారెట్స్ ఉన్నాయి, మనకి బీట్రూట్ ఉన్నాయి, ఇట్లాంటి టమాటో ఉన్నాయి, అది తీసుకోండి. సో దానికి ఫుడ్ హ్యాండిలర్స్ కానీ, తర్వాత స్కూల్ అంబాసిడర్స్కి, తర్వాత స్కూల్స్ నీట్గా ఉంచిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఆనరబుల్ కలెక్టర్ గారి చేత డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా 3 o'clockకి కౌన్సిల్ ఆఫీస్ మున్సిపాలిటీకి రావాలని కోరుకుంటున్నాము. సో ఇంత మంచి మెసేజ్ ఇచ్చిన కలెక్టర్ గారికి ఒక్కసారి కూడా అందరు సపోర్ట్ పెట్టండి. సో థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ సజెషన్ ఈరోజు ఇచ్చినందుకు. మీ ఆధ్వర్యంలో ఇలా రైట్ అండ్ హీట్ కార్యక్రమానికి కౌన్సిలర్ కూడా హాజరైనందుకు వాళ్ళు కూడా మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క 99 days ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంగా మా యొక్క ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్కి ఈ రోజు నుంచి 11వ తారీఖు రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా అటెండ్ అవుతూ మనము పిఎస్సి లెవెల్లో, సబ్ సెంటర్ లెవెల్లో, సిఎస్సి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. సో మనకి రేపు కూడా ఆరోగ్య మీద మనకి అన్ని సెంటర్స్లో కూడా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఎవరికైతే బీపీ, షుగర్స్, తర్వాత ఇతర మన థైరాయిడ్ కానీ ఉన్నట్టయితే రేపు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో క్యాంపు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళొకసారి బీపీ తోటి ఉంటే లిపిడ్ ప్రొఫైల్ కానీ, షుగర్ తోటి ఉంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కానీ చేసుకొని ఆ రిపోర్ట్ ప్రకారము ఫిజిషియన్ తోటి ట్రీట్మెంట్ని ఫర్దర్గా మనం తీసుకోవడం అవసరం ఉన్నది. కాబట్టి మేడం రేపు సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్, హెల్త్ వెల్నెస్ సెంటర్స్, సిఎస్సీలు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఎంసీహెచ్ సెంటర్స్లో ప్రత్యేకమైన వైద్య శిబిరాలు రేపు నిర్వహిస్తారు. కాబట్టి కంపల్సరీ అటెండ్ కావాలని కోరుతున్నాం మేడం. సో ప్రపంచ ఆరోగ్య దినం రేపు వరల్డ్ హెల్త్ డే, దానిలో భాగంగా రేపు చేస్తున్నాం. సో మేడం గారి ఆధ్వర్యంలో ఇవి సక్సెస్ఫుల్గా మెదక్ ప్రజలందరూ కూడా అన్ని చోట్ల కూడా మనము 3 డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని చోట్ల కూడా. సో ఇక్కడ మన డివిజనే కాకుండా మిగతా డివిజన్ల వాళ్ళు కూడా ఈ సేమ్ కార్యక్రమాన్ని కూడా రేపు నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన సందేశాన్ని కూడా మనము చేయడం జరిగింది. కాబట్టి సో మేడం తమ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ అయ్యేందుకు థ్యాంక్స్ చెప్తున్నాం డిపార్ట్మెంట్ తరఫున. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.